ఓం శుభంకర్యే నమః. వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలని క్లుప్తంగా తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ద్వితీయ స్థానమునందు మిథున రాశి యందు తామ్రమూర్తితో సామాన్య ఫలితములను ఇస్తున్నాడు. శని సంవత్సరమంతా కూడా ఏకాదశ స్థానమునందు సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యాలని కలగజేస్తున్నాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరాంతం వరకు కూడా దశమ చతుర్థ స్థానాల యందు రజతమూర్తులుగా ఈ యొక్క శుభ ఫలితాలని వృషభ రాశి వారికి ఇవ్వనున్నాడు. ఈ యొక్క సంవత్సరములో వృషభ రాశి జాతకులు అనేక విషయాల యందు చైతన్యాన్ని పొందుతారు. ముఖ్యంగా మీకు ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ యొక్క నష్టభర్తీ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతుంది. న్యాయ పోరాటము యందు వృషభ రాశి జాతకులు విజయాన్ని పొందుతారు. అలాగే కొన్ని అంశాల యందు మీకు సంబంధం లేకుండా మీరు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పనుల ప్రభావం చేత మీరు న్యాయ వ్యవస్థతో పునః పోరాడాల్సి వస్తుంది. అలాగే కుమార్తె విషయంలో కానీ కుమారుడి విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలని వృషభ రాశి జాతకులు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో తీసుకోవద్దు. దేనినైనా సరే 1కి 100 సార్లు ఆలోచించండి కుటుంబ విషయాలు. అలాగే చర్చించండి భార్యతో, బంధువులతో, అత్తమామలతో, తల్లిదండ్రులతో. వారు చెప్పిన విధంగా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి. శుభ ఫలితాలని పొందుతారు. అలాగే అప్పులు తీరతాయి. మే తర్వాత వృషభ రాశి జాతకులు చేసినటువంటి అప్పులు తీరేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా పూర్వధనము కొంత మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకి కానీ ఈ యొక్క ఉద్యోగస్తులకి కానీ వారి సంబంధితమైనటువంటి షేర్సో వారు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది మీకు స్పెక్యులేషన్ విధంగా మీ చుట్టూ స్నేహితులు తయారవుతారు. కాబట్టి మీరు షేర్ మార్కెట్లో ధనాన్ని పెట్టేటువంటి వారైతే ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులు ఉద్యోగ భయంతో ఉంటారు. ఊడిపోతుందేమో, మాకు ఉద్యోగం రాదేమో, లేకపోతే ఖాళీగా ఉండాల్సి వస్తుందేమో, ఇప్పటిదాకా చాలా మనం రిచ్గా ఉన్నాము, ఎంతో గొప్పగా ఉన్నాము, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చెడు ఆలోచనలోకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వృషభ రాశి జాతకులు మీ పర్సనల్ జాతకాన్ని పరీక్ష చేసుకుని వాటిల్లో ఉన్నటువంటి దోష నివృత్తిని చేసుకోండి. తద్వారా శుభమైనటువంటి ఫలితాలని మీరు కూడా పొందగలుగుతారు. గౌరవమైనటువంటి పదవులు కొన్ని వృషభ రాశి జాతకులు ప్రభుత్వ ఉద్యోగస్తులకి సంభవిస్తాయి. అవి వారికి ఎంతో కలిసి వచ్చే విధంగా కూడా ఉంటాయి. ఇష్టముతో చేసినటువంటి కొన్ని పనులు సంతోషంతో పాటు మీకు ఎన్నో సన్మానాలని కూడా చేయిస్తాయి. అలాగే పరస్త్రీ వ్యామోహం మాత్రము చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది వృషభ రాశి జాతకులకి. కాబట్టి పరస్త్రీ వ్యామోహంలో ఎవరూ కూడా ఉండకండి. అలాగే డిసెంబర్ నెలలో కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా నవగ్రహ ఆరాధనని డిసెంబర్ కంటే ముందే వృషభ రాశి జాతకులు ఆచరణ చేయటం ఉత్తమం. అలాగే ఈ యొక్క రాశి వారికి శని భాగ్యాధిపతి అవటం చేత ఈ యొక్క ధన వ్యయము కూడా పెరుగుతుంది, ఖర్చు పెరుగుతూ ఉంటుంది. తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చి పడుతూ ఉంటాయి శని ప్రభావం చేత. అది కూడా
మంచినే చేస్తాయి. కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులను అమ్మటం కానీ, మనుషులని తోలనాడటం కానీ చేయకండి. ఎందుకంటే మనము వస్తువు పోయినా కొనుక్కోవచ్చేమో, ఒక మనిషిని మనము జార విడుచుకుంటే పునః సంపాదించుకోలేం. అలాగే పట్టుదలతో చదివితేనే వృషభ రాశిలో ఉన్నటువంటి పిల్లలు విజయవంతులవుతారు. ఏదో పార్ట్ టైం జాబులని అవని ఇవని చేసి కెరియర్ని దెబ్బతీసుకోవద్దు. విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా స్థిర ఉద్యోగాలు ప్రాప్తి అవుతాయి. నవగ్రహములని బాగా ఆరాధన చేయండి. జాతకాన్ని పరిశీలన చేయించుకుని స్త్రీలు ఏదైతే గనక ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారు చిన్న చిన్న వ్యాపారాలను చేయటానికి ఈ సంవత్సరము జూలై మాసం తర్వాత మక్కువని ఎక్కువగా చూపుతూ ఉంటారు. గణపతి ఆరాధన ఎంతో ఉపయుక్త ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి జాతకులకి. వీరికి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఎందుకంటే శరీర వ్యాయామము, వాకింగ్ కానీ యోగా కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కొంత ఆరోగ్య భీతి కూడా మీకు కలుగుతుంది. ఇష్టం మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫిజిక్తో ఉండాలి, చాలా స్టిఫ్ బాడీతో ఉంటే అందరూ ఇష్టపడతారు, యాక్టివ్గా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. బద్ధకాన్ని ముఖ్యంగా విడిచిపెట్టండి, అది మీరే చేయాలి. బద్ధకం విడిచిపెట్టడం మీరు చేస్తే మిగతావన్నీ గ్రహాలు చేస్తాయి. దాన్ని గ్రహాలు ఏం చేయలేవు. మనం అనుకోవాలి మైండ్లో, లేవాలి, చేయాలి. మంచి చదువుకి ఈ యొక్క సంవత్సరము విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటువంటి పనులను చేయండి. అంటే యోగాభ్యాసం చేయటం, దేవాలయ దర్శనాలు, దేవాలయంలో సేవ చేయటము, ఎవరికైనా అవసరం ఉంటే అటువంటి వారికి వస్త్రదానము కానీ, సామాగ్రి దానము కానీ, నిర్మాణంలో ఉన్న ఇళ్ళకి సిమెంట్ దానం కానీ చేయటం ద్వారా మీకు మరింత గొప్ప ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి. గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. వృషభ రాశి జాతకులు గణపతి దేవాలయంలో అన్నదానము చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ యొక్క సంవత్సరములో మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజు శనివారం. శనివారం రోజున మీరు ఏ పని అనుకున్నా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే 6 అనేటువంటి సంఖ్య మీకు బాగా కలిసి వస్తుంది. స్కై బ్లూ కలర్ నిరంతరము కూడా ఇష్టపడుతూ ఉండండి. ఆ యొక్క స్కై బ్లూ దర్శనము ద్వారా మీకు ఉన్నటువంటి కొన్ని ఛాయాదోషాలు, దృష్టి దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా మాయాతీతమైనటువంటి వ్యక్తుల నుంచి బయటపడతారు. ఇవన్నీ కూడా మీకు వృషభ రాశి జాతకులకి విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి సూక్ష్మ ఫలితాల ద్వారా మీరు తెలుసుకుని చక్కటి ఫలితాలని మీరు పొందండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.